గల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మేము ధ్యానిస్తా ఉన్నాం. మాతో మాట్లాడండి స్వామి. ప్రపంచమంతా కూడా నువ్వు సిలువ వేయబడుతున్నావని ఈ 40 దినాలు ఉపవాసంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్న ఈ దినాల్లో అయా, కన్నీటితో ఉపవాసం కూడా మేము ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాము? ఎవరు చేస్తారు? ఎప్పుడు మేము ఉపవాసం ఉండాలో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థించాలో మాతో మాట్లాడి ఆ రీతి ప్రార్థనలో మేము పాలు పొందుటకు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం వరకు చూస్తే, నెహెమ్యా తాను పారసీక రాజు అర్తహషస్త ఏలుబడి చేస్తున్నటువంటి 20వ సంవత్సరంలో తను చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. పారసీక దేశం అంటే ఇప్పుడు మనం ఇరాన్ అని పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, దేవునికి స్తోత్రం, ఏలాం అనే ప్రదేశంలో షూషాన్ అనే క్యాపిటల్ సిటీ ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ రాజు ఉన్నాడు. ఆ రాజు చేతి కింద ఆయనకు పానదాయకుడుగా ఆహారాన్ని అందించేటటువంటి మంచి పోస్టులో ఉన్నటువంటి నెహెమ్యా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎప్పుడైతే తన సహోదరుల గురించినటువంటి సమాచారం చెరపట్టబడిన వారిలో నుంచి యూదులు కొంతమంది యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. కానీ అక్కడ భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారపు గోడలు కూలపెట్టబడ్డాయి, కాల్చబడ్డాయి. ఈ సమాచారం ఎప్పుడైతే విన్నాడో అప్పుడు 4వ వచనంలో, నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. నెహెమ్యాకు దేవుడు ఎవరో తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు ఎవరో తెలిసినటువంటి ప్రజలు. ఇక్కడ నాతో సహా మనమందరం కూడా ఈరోజు దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా ఉన్నాం. దేవుడు ఎవరో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతెత్తండి. నాకు దేవుడు తెలియదు అనేవాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, మనము దేవుణ్ణి తెలుసుకోవటం కొరకు ఈ మానవాళికి ప్రాణాత్మ శరీరం ఇచ్చినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు తన్ను బయలుపరుచుకోవటం కోసమని ఈ లోకంలోకి మనిషిగా వచ్చినటువంటి తన కుమారుడైన యేసు క్రీస్తు దగ్గరికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాక్యం కూడా 1 కొరింథీ 1:9 అదే సెలవిస్తా ఉంది. అయితే మనం ఈరోజు క్రీస్తు దగ్గరికి రావటాన్ని బట్టి ఈ మానవాళికి ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని ఇచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో ఈరోజు మనకు తెలుసు. తెలిసినటువంటి మనం ఆ రోజు నా సహోదరులు అని తన సహోదరుల గురించి ఆయన విన్నప్పుడు నెహెమ్యా చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఆయన ఏడిచి ఉపవాసంగా ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు ఎవరో తెలిస్తే, ఒక వ్యక్తికి దేవుడి మాట పట్ల గౌరవం ఉంటే, దేవుని వాక్కు అంటే భయం ఉంటే, దేవుని మాట అంటే ప్రేమ ఉంటే, అలా ప్రేమ కలిగిన వ్యక్తి దేవుడంటే
శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి తాను ఖచ్చితంగా ఏదైనా సమాచారం తెలిసినప్పుడు 100% ఏడ్చుకుంటూ కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతాడు, లేకపోతే ప్రార్థన చేయలేడు. జస్ట్ రీసెంట్లీ పోయిన వీక్లో విజయ్ కుమార్ వాళ్ళ తమ్ముడి కూతురు షైనీ రోజు చనిపోయింది, షారూన్ రోజు అని గ్రూప్లో మెసేజ్ పెట్టగానే ఓ వ్యక్తి నాకు కాల్ చేశాడు. అయ్యగారు ఏంటి, చక్కటి అమ్మాయి 23 సంవత్సరాలు తను చనిపోయింది, ఆ బాధ తను తట్టుకోలేడు. ఎందుకు ఏం అవసరం వచ్చింది, ఎక్కడో హైదరాబాద్లో చనిపోయింది. దేవుణ్ణి ఎరిగినటువంటి పిల్లలు, దేవుడంటే శ్రద్ధ కలిగిన పిల్లలు, ఆయన మాట అంటే, వాక్యం అంటే ప్రేమ కలిగిన పిల్లలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఈ శ్రమల దినాలని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. కానీ నీ కళ్ళకు కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వెప్పుడు ఏడవగలుగుతావో తెలుసా? నీకు నిజంగా దేవుడి మాట అంటే ప్రేమ ఉంటే, దేవుడి మాట అంటే శ్రద్ధ ఉంటే 100% నీవు రోదనతో ఏడ్చి కన్నీటితో అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతాం. లేదంటే ఉపవాసం ఉండలేం, ఏడ్చి ప్రార్థన చేయలేం. నీ కళ్ళకు కన్నీరే రాదు, నీ కళ్ళకు కన్నీరే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహమ్యాకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏడవలసిన అవసరం అసలే లేదు. ఎందుకంటే మంచి పోస్ట్లో ఉన్నాడు, ఆయన రాజు చేతి కింద ఉన్నాడు, తన అవసరతలన్నీ తీర్చుటకు సమర్థత కలిగిన వ్యక్తి కింద పనిచేస్తా ఉన్నాడు. కానీ ఆయనకు దేవుడు ఎవరో తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే ఏం జరుగుద్దో ఆయనకి తెలుసు. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి అలా ప్రార్థించిన వాళ్ళ జీవితాలు మనం చూస్తే, ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ ఎజ్రా కూడా తాను ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ఆయనకు దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని మాట అంటే ఆయనకు శ్రద్ధ ఉంది. కాబట్టి తన ప్రజల గురించి, వాళ్ళు పొందుకోబోయే నాశనాన్ని ఎప్పుడైతే తన హృదయంలోకి వచ్చేసిందో తను ఏడవకుండా ఉండలేకపోయాడు. అదే మనం ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అయ్యా, నా లోపల ఒకవేళ ఊట ఉంటే, ఊట కంటిన్యూ నీళ్ళు వస్తాయి కదా, మనం కాసేపు ఏడ్చి కన్నీళ్ళు ఆగిపోతాయి, కాసేపు ఏడ్చాక కన్నీళ్ళు ఆగిపోతాయి. కానీ ఆ యవనస్తుడైనటువంటి ఇర్మియా తన ప్రజలు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో, దానికి పొందుకుపోయే నాశనం ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని తట్టుకోలేక, అయ్యా ఒకవేళ నా లోపల ఊటనే గనక ఉంటే నేను నా ప్రజల కొరకు కంటిన్యూగా ఏడుస్తూనే 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 నేను ప్రార్థన చేస్తానయ్యా. అంతెందుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడైతే యెరూషలేముకు వచ్చాడో, ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని చూస్తే అక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట అది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారికి ఏడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఏ క్షణాన ఏది కావాలంటే అది ఆయనకి ఇస్తాడు. ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి ఎనీ టైం 24 hours జవాబిచ్చేటటువంటి దేవుడు.
ఆయనతో ఉన్నాడు, ఆయనకి ఏడవలసిన పని లేదు. కానీ దేవుడు అంటే, దేవుని యొక్క మాట అంటే యేసు క్రీస్తుల వారికి ఎంత శ్రద్ధనో. ఆయన మాట వేదవాక్కు అంటారు కదా, నేను స్వయంగా ఏది మాట్లాడట్లేదు, నా తండ్రి ఏది చెప్తున్నాడో నేను అదే మాట్లాడుతా ఉన్నాను. అలా తండ్రిని ఎరిగినటువంటి ఆ ప్రజలు నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బరకియ కుమారుడైన జకర్యాను ఆ మందిరానికి మందస్థానికి మధ్యను చంపారే. ఆ రక్తం మొర్ర పెడతా ఉంది. ఆ నాశనం ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తుంది. ఆ రాయి మీద రాయి నిలబడదు. వాళ్ళు నాశనం కాబోతున్నారని దేవుని యొక్క ఉగ్రతను ఎరిగినటువంటి ఆ యేసు ప్రభుల వారు ఆ ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆయన ఎంత ప్రేమిస్తే ఆయన ఏడవాలి. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు కన్నీటితో ప్రార్థన చేయాలి అనుకుంటే, ఇక్కడున్న మనమందరం కూడా ఒకే దేవుని పిల్లలం, ఒకే కుటుంబీకులం. ఆయన పిల్లలమైన మనం సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా సహోదర సహోదరులు అని నువ్వు గ్రహించగలిగితే నీ సహోదరుల యొక్క నాశనం గురించి ఏడవకుండా నువ్వు ఉండలేవు. వాళ్ళకున్న పరిస్థితులను విన్నప్పుడు, అందుకే నెహెమ్యా 1:3 ఎప్పుడైతే తన ప్రజలను గురించినటువంటి ఆ మాటలు విన్నాడో, నెహెమ్యా అసలు ఏడవకుండా ఉండలేకపోయాడు. ఆయనకు ఉపవాసం ఉండాల్సిన అవసరతలే. ఆ 3వ చూస్తే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అంటాడు. అక్కడ బాధపడుతున్నది ఎవరో తెలుసా? నా సహోదరులని ఆయనకు తెలుసు. దయచేసి సంఘములు ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు వీళ్ళంతా నా సహోదరులని మీరు గుర్తించగలిగితే, ఎవరైనా ఒకరు ప్రార్థన అవసరత కోరినప్పుడు దాని కొరకు ప్రార్థించకుండా మీరు ఉండలేరు. ఏదో నామకార్థంగా చర్చికి వచ్చి వెళ్ళిపోలేరు. ఇంకా మీరు వస్తున్న ఈ జనం నా రక్త సంబంధికులు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. వారి బాధ తన బాధగా స్వీకరించినప్పుడు నువ్వు ఏడవకుండా ఉండలేవు. ఆ బాధ లోపలికి మనం వెళ్ళాలి. ఆ బాధను అనుభవిస్తున్నటువంటి ఆ అనుభూతి ఎప్పుడైతే వస్తుందో 100% నీ కళ్ళ నుంచి కన్నీరు రాకుండా ఉండదు. నేను చాలా మందిని చూశాను. మేము హాస్పిటల్ వెళ్తున్నాం. అల్కస్మి హాస్పిటల్లో ఒకతను సీరియస్గా ఉన్నాడు, నాకు తెలిసింది. ఆయనని పరామర్శించడానికి ఒక 3 వెళ్తా ఉన్నారు. చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు. జస్ట్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళగానే బోర్నేడ్ చేశారు. మళ్ళీ కాస్త బయటకు వచ్చారా, మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన అక్కడ ఏడ్చింది ఏంటో తెలుసా? ఎందుకు ఏడ్చాడు? యాక్షన్. అక్కడ ఏడవాలి కాబట్టి ఏడవాలి, కళ్ళకు నీరు లేదు. దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు. కొంతమంది చనిపోయినప్పుడు చూడండి, అక్కడ దాకా వెళ్ళేదాకా బాగానే ఉంటాం, అక్కడికి వెళ్ళి కాసేపు ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చి రిలీఫ్ అయిపోతాం. హృదయంలో వేదన ఉండదు. దయచేసి ఏడవాలని ఏడవకూడదు. ఒక వ్యక్తి నిజంగా ఏడ్చినప్పుడు, నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడట. దేవుడు నీకు దూరంగా ఉండలేడు ఆయన. అందుకే నీ దేవుడి దగ్గర నువ్వు ఏడవాలంటే వీళ్ళెవరో కాదు, నా సహోదరులు, నా రక్త సంబంధికులని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తెరగగలిగితే ఈ 40 దినాల ఫాస్టింగ్
సంఘానికి కావచ్చు, మీ వ్యక్తిగత జీవితాలకు కావచ్చు, అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. గతించిన సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో కంటే ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో కనుక మీకు దేవుడు అంటే భయం ఉండి, ఆయన మాట అంటే శ్రద్ధ ఉండి, ఆ రీతిగా మీరు ఎరగగలిగితే మీరు ఈ 40 రోజులు చేసే ప్రార్థన నిజంగా కన్నీటితో చేయగలుగుతాం. రెండోది, ఉపవాసం ఊరికనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఎప్పుడు కూడా ఊరికి ఉండకూడదు. మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే పౌలు కూడా, యేసుప్రభు ఏడవటమే కాదు, పౌలు కూడా 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనానికి వెళ్తే అక్కడ కొరింథీ ప్రజల గురించి ఆయన ఏడుస్తూ పత్రిక రాశాడట. పౌలు ఎంతగా ప్రేమిస్తున్నాడు వాళ్ళని చూడండి. ఏడవటానికి, ఉపవాసం ఉండటానికి వయస్సుతో సంబంధం లేదు వాస్తవంగా. ఎందుకో తెలుసా, బైబిల్లో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్, మనం లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళి 37వ వచనాన్ని చూస్తే అక్కడ 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయాన్ని విడవకుండా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కావాల్సింది ఏంటో తెలుసా? ఆమె ఉపవాసం ఉండి కన్నీటితో ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రపంచాన్ని విమోచించే విమోచకుడు నా ప్రభు రాబోతున్నాడు ఇక్కడికి. ఆయనను కళ్ళారా చూసిన తర్వాతనే ఆమె జీవితాన్ని ముగించింది. ఎందుకంటే తన కళ్ళ ముందు తన జనాంగం నశించిపోతా ఉంటే ఆ బాధ తట్టుకోలేక తాను ఏడుస్తూ ఉపవాసం ఉండి తను ప్రార్థన చేస్తా ఉంది. రెండోది, ఎప్పుడైనా సరే మనం ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేటప్పుడు, సునీతం ఉందంటే నేనుంటే కుదరదు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అనేవాడిని, నువ్వు ఉపవాసం ఉన్న సంగతి నాకు చెప్పు, నేను కూడా ఉంటానంటే, నాకు ఏ అవసరం ఉందో దాన్ని బట్టి నేను ఉంటాను, మీకు అవసరం ఉంటే మీరు ఉండండి. హల్లెలూయా. అవునా కదా? బైబిల్లో చూడండి, ఎలియాజర్ ఎందుకు ఉపవాసం ఉన్నాడు? తన ముందు గోల్ ఉంది. తన యజమానుడికి ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. దాని కార్యం జరగాలి అంటే ఆయన దేవుడి దగ్గర ఉపవాసం ఉన్నాడు సాయంకాలం దాకా. దేవుడికి స్తోత్రం. దావీదు ఉపవాసం ఉన్నాడు. ఎందుకొరకు ఉపవాసం ఉన్నాడు? దేవుడైతే బిడ్డనిచ్చాడు, ఆడికి రోగం వచ్చింది. ఒకవేళ ఏడిస్తే ఎందుకొరకు ఏడ్చాడో తెలుసా? ఆ బిడ్డ అంటే ఎంత ప్రేమ ఉంటే ఏడవాలి. సరే, గర్భఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు కదా. నా దేవుడు ఇచ్చాడు, నా బిడ్డ బ్రతికాలి. ఒకవేళ ఉపవాసం ఉండి ఏడిస్తే కనికరిస్తాడేమో. సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఆయన కనికరపూర్ణుడు. ఆయన ఏడ్చాడు. తర్వాత ఏం జరుగుద్దో ఆయన చిత్తం అది. దేవునికి స్తోత్రం. ఇలా ఎందుకు చేశాడు అనటానికి, దేవుడు అన్యాయం చేయటానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఎందుకంటే ఆయన పేరే న్యాయం. తప్పు చేసాం, ప్రతిఫలం అనుభవించాలి. అనుభవించేటప్పుడు ప్రేమగా స్వీకరించాలి. ఆ రీతిగా మనం ఎప్పుడు ఉపవాసం ఉండాలన్నారు. సపోజ్ మీరు ఈ 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, ఉండాలి అనుకున్నప్పుడు ఏంటి అవసరత, దేని కొరకు ఉండాలి, అది ఎరగకుండా ఎవరో ఉంటున్నారు, ఆ సంగతులు చెప్తున్నారు, మనం చేద్దాం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, నువ్వెందుకు చేస్తున్నావో తెలియదు. కాబట్టి మనం ఉపవాసం ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక సరైన రీజన్ ఉండాలి. దేవునికి స్తోత్రం. రీజన్ లేకుండా ఎప్పుడు కూడా మనం ఉపవాసం ఉండకూడదు. ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండటానికి రీజన్ ఏంటి? 1వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చదివాం మనం. నా సహోదరులు, ఆయన ఏమన్నాడు తెలుసా? నా సహోదరులలో కొందరు వచ్చారు, తన ప్రజల గురించి సమాచారం అడిగాడు.
కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉంటున్నప్పుడు, సపోజ్ నువ్వే కావచ్చు, నీ కుటుంబీకులే కావచ్చు, నువ్వు వెళ్తున్నావే దైవికపరమైన కుటుంబంలో ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయని నువ్వు గుర్తిస్తే, అప్పుడు దాన్ని గుర్తించి దాన్ని సాధించడం కొరకని మనం ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఉంటున్నారని దయచేసి మనం ఎవరి కొరకు ఉపవాసం చేయాల్సిన పని లేదు. ఉపవాసం ఉన్నారో ఎవరు మెచ్చుకునటం కొరకు మనం ఉపవాసం చేయాల్సిన పని లేదు. ఎవరో చూస్తున్నారని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పనులు ఎవరు చేస్తారట? మత్తయి సువార్త 6లో అంటాడు, అలాంటి ప్రజలు ఉన్నారు. మంది చూడటం కొరకని నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్న సంగతి కూడా తెలియకుండా చక్కగా తల నుండి రాసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా జాగ్రత్త పడి మన అవసరతను గుర్తెరిగి, అయ్యా నేను ఉపవాసం ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఉపవాసం ఉండాలి. బైబిల్లో ఎంతమంది ఉపవాసం ఉన్నారో, ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎందుకొరకు ఉంది? 3 దినాలు. తన జనాంగం నాశనమయ్యే పరిస్థితి వచ్చేసింది. కాపాడుకున్నారంటే వెళ్ళటానికి అర్హత లేదు, అవకాశం లేదు. సడన్ గా వెళ్ళటానికి ఆమె రాణి, కానీ రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఒకవేళ సడన్ గా వెళ్ళినా, ఒకవేళ ఆయన బంగారు దండని చూపించకపోతే ఫినిష్. ప్రాణానికి తగ్గించి వెళ్ళాలి. చావనైనా చస్తాను, నా జనాంగాన్ని కాపాడుకున్నానని తాను ఉపవాసంతో ప్రార్థన చేసింది. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో, మీ ఆత్మీయ పరిస్థితుల కొరకైనా, సంఘములున్న సమస్యల కొరకైనా, దేవుడి నిన్నెందుకు రక్షించుకున్నాడో ఆ రక్షణ ప్రణాళికలు మనం జీవించలేనప్పుడు అవసరమైతే అవసరతను గుర్తెరిగి ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఉపవాసం ఉండకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం కన్నీళ్లతో ఎప్పుడు చేయగలుగుతామో తెలుసుకున్నాం. ఉపవాసం ఎప్పుడు ఉండాలో తెలుసుకున్నాం. మూడోది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ఎలా ప్రార్థన చేయాలి? దేవునికి స్తోత్రం. చాలా మందికి ఉపవాసం ఉండాలని ఉంటుంది, కానీ ఎలా ప్రార్థన చేయాలో చాలా మందికి తెలియదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో భక్తులు చాలా రకరకాలుగా ఉపవాసాలు ఉన్నారు. కానీ అందులో నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, తాను ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు కలిగి ఉన్నాడు, ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు, దేన్ని గుర్తెరిగి తను ప్రార్థన చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ధ్యానిస్తే మనం కూడా అదే రీతిగా ప్రార్థన చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం. నెహెమ్యా 1:4 అంటాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటిదంటే, నీ దేవుడు ఎలాంటోడో గుర్తెరిగి ప్రార్థన చేయాలి. పిల్లలకి చాలామంది ఏదన్నా అడగాలనుకున్నప్పుడు, అమ్మో ఈ టైంలో డాడీని అడుగుతాం, పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం ఏం చేస్తాం? అడగాలనుకున్నప్పుడు కరెక్ట్ పరిస్థితిని చూసి, డాడీ మెంటాలిటీ ఏంటి, మమ్మీ మెంటాలిటీ ఏంటి గుర్తెరిగి మనం అడుగు పెట్టాలి. లేకపోతే సక్సెస్ కాదు. హల్లెలూయా. నేను జాన్ పని తీసుకెళ్ళాను, జస్ట్ బ్లడ్ రిపోర్ట్ చూడటానికి. పని ఏం లేదు అక్కడ. ఆమె మొన్న చూసినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చినాక చూయించు చాలు, తర్వాత ఆ ట్యాబ్లెట్ వాడాలో చెప్తుంది. దానికి ఫైల్ ఓపెన్ చేసిన పని లేదు. నేను జాన్పల్ ఇద్దరం వెళ్ళి నాని నేను ఒకసారి ట్రై చేసి వస్తాను అంటే వాడు అన్నాడు, నాని ఆమె మెంటాలిటీ డిఫరెంట్, నువ్వు ఫైల్ ఓపెన్ చేస్తే కానీ చూడదు అన్నాడు. లేదరా నేను లడ్డు చెప్తాను. ఇలా డగ్ పెట్టేసరికి ఫ్రీ కూర్చుంది. మేడం రిపోర్ట్ చూసి ట్యాబ్లెట్ వాడతారన్నారు కదా, కొంచెం చెప్పండి. నో యూ కెన్ ఓపెన్ ద ఫైల్. హల్లెలూయా. అందుకే మన దేవుడి యొక్క మెంటాలిటీని ఎరిగి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి మన దేవుడి యొక్క మెంటాలిటీ ఏంటో నెహెమ్యా గుర్తించిన విషయాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా. దేవునికి స్తోత్రం. నెహెమ్యాకు తెలుసు, ఏమని తెలుసు అంటే, నేను ఆరాధన చేస్తున్న నా దేవుడు, నేను ఎవరితో ఇతను మాట్లాడబోతున్నానో ఆ దేవుడట భయంకరుడైనటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటి? మీకేమైనా అర్థమైందా? నా దేవుడు ఎలాంటి వాడు అంటున్నాడు? భయంకరుడైనటువంటి దేవుడు. అంటే చెప్పరా? భయంకరుడైన దేవుడు అంటే ఏంటంటే, ఆయనకి భయపడి భక్తి చేస్తే, హల్లెలూయా, ఆయనకి ఎలాంటి పాత్రుడట ఆయన? ఏ వ్యక్తి అయితే తనంటే భయపడి భక్తి చేస్తాడో, అందుకే ఆయన అంటున్నాడు భయంకరుడు అయినటువంటి దేవా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం భయభక్తులు కలిగి, ఎందుకంటే మనం భయభక్తులు కలిగి జీవించడానికి ఆయనకొక్కడికి అర్హత కలిగినటువంటి వాడు ఆయన. మనం ఎవరికి భయపడాలి? భయపడితే ఆయనకి భయపడాలి. ఎందుకొరకు భయపడాలి? ఎందుకొరకు అర్హుడు ఆయన? నా కొడుకు జాన్ పల్నాకు భయపడాలి. ఎందుకు భయపడాలి? కన్నది నేను. హల్లెలూయా. ఎవరు కన్నారు? కన్నది నేను. వాడు నాకు భయపడాలి, నేను చెప్పిన దానికి లోబడాలి, అందుకు నేను పాత్రుణ్ణి. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు, నాకు ప్రాణమునిచ్చింది, ఆత్మనిచ్చింది, శరీరాన్ని ఇచ్చిన సృష్టికర్త అయిన దేవుడు, నేను ఆయనకు భయపడే భక్తి చేయాలి. దేవుని సముఖానికి వచ్చేటప్పుడు భయం లేకుండా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే ప్రసంగిలో అంటాడు, నువ్వు దేవుని సముఖానికి వెళ్తున్నావు కదా, సహవాసానికి వెళ్తా ఉన్నావు కదా, నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు మోకరించేటప్పుడు, సహవాసానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? జాగ్రత్త పడుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయం ఉందా? మనం ప్రార్థన చేయగానే జవాబు రావాలి, మనం మెంటాలిటీ అది. కానీ నేనంటే తెలుసు, నా దేవుడు ఎలాంటి వాడంటే, నేను ఎక్కడెక్కడ ఎలా తిరిగానో, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తిస్తున్నానో ప్రతి క్షణం తన కళ్ళతో నన్ను చూస్తున్నాడు. తప్పు చేసిన బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చాను ఎలా నిలబడతాడు? ధైర్యంగా నిలబడతాడా? దమ్ముందా? లేదే. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సముఖంలో నువ్వు మోకరించాలనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఆయనను అడిగి తీసుకునాలి, పొందుకునాలి అనుకున్నప్పుడు నువ్వు ఆయనకి ఏం చేయాలి తెలుసా? భయపడిన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. దాన్ని గ్రహించాడు ఆయన. ఆయన గ్రహించకపోతే భయపడేవాడు కాదు. ఒకవేళ నువ్వు భయపడ్డావు అనుకో, భయపడితే ఏం చేస్తాడో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే యెషయా 33:6లో, నేను నా దేవుడికి భయపడితే దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే దేవుని పిల్లలకు ఐశ్వర్యం ఏంటిదో తెలుసా? భయమే. నీ దేవుడికి నువ్వు భయపడే జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆ భయం అనేది నీకు ఐశ్వర్యము. దాన్ని లేని దరిద్రులు ఎంతమంది ఉన్నారో ఈ భూమి మీద. సరే, అన్యులతో మనకు అవసరం లేదు, వేరే వాళ్ళతో అవసరం లేదు. కనీసం మన మట్టుకైనా మనం, మన కుటుంబం కొరకైనా మనం ఆలోచన చేయగలిగితే ఎంత ధన్యులం మనం తెలుసా? ఎంత ధన్యులం తెలుసా? కీర్తన 31:19 అంటాడు, ఏ వ్యక్తి అయితే దేవుడంటే భయపడి భక్తి చేస్తాడో వాని కొరకు దాచి ఉంచిన మేలు అంటాడు. గొప్ప మేలు చేస్తాడు ఆయన. ఈ సీక్రెట్ తెలియక
మన ఇష్టానుసారంగా బతుకుతాం, పొందుకోలేం. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలు మన లైఫ్లో పొందుకోలేం. ఎందుకో తెలుసా? భయమే లేదు నీకు. నువ్వు భయపడవు. కంపెనీ ఓనర్కి భయపడతాం, మన ఫోర్మెన్కి భయపడతాం, సూపర్వైజర్కి భయపడతాం. కానీ ఫోర్మెన్, సూపర్వైజర్, కంపెనీ అర్బాబు చేసిన అర్బాబు ఉన్నాడే, ఆయనకు భయపడి జీవితం ఉండాలి. ఇలా డ్యూటీకి రమ్మన్నాడు, సరే వెళ్ళాలి. అర్బాబు చెప్పాడు పోవాలి, అర్బాబు పోయాడు. ఈ అర్బాబుకి ఏం చెప్తావు? ఈ అర్బాబుకి భయపడితే ఆ అర్బాబుని నీ కంట్రోల్లో ఉంచుతాడు. మీకు సీక్రెట్ తెలియదు. అధికారులకు పైన అధికారికి నువ్వు లోపడ్డావు అనుకో, ఆయన అధికారం కింద ఎంతమంది ఉన్నారు అందరూ నీకు లోపడతారు. దట్ ఈస్ సీక్రెట్. అది రహస్యం. దాన్ని మనం నమ్మకుండా, సర్వోన్నతుడైన దేవునికి భయపడకుండా అందరికీ భయపడతాం. కానీ నెహెమ్యాకు తెలుసు, నా దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనము కూడా నెహెమ్యాలాగా ఆయనకు భయపడేటటువంటి భక్తి జీవితం నాకు కావాలి ప్రభు. దేవుణ్ణి ఈరోజు అడుగుదాం. నేను ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. మనం దేవుణ్ణి అడుగుదాం. ఈ 40 దినాల ఫాస్టింగ్లో నెహెమ్యా ఏ రీతిగా అయితే తన సహోదరుని గురించినటువంటి ఆ శ్రమలు, బాధ విన్నప్పుడు తాను యెరూషలేము పట్టణం గురించి ఆలోచన చేసినప్పుడు ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే, మనం కూడా మన సహోదరుల పరిస్థితులను గమనించి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, నేనైతే బాగున్నాను, నాకైతే అంతా బాగుంది, నాకు మంచి జాబ్ ఉంది, మంచి సాలరీ ఉంది. నీకు దేవుడు అంటే భయం ఉంటే, ఆయన మాట అంటే భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, నీ సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, ఏడవకుండా నువ్వు ఉండలే. అది దేవుని పిల్లల లక్షణం. కాబట్టి అలాంటి అవగాహన కలిగిన జీవితం ఈరోజు నాకు దయచేయి ప్రభు. అడుగుదాం, మోకరించి ఆయన అడుగుదాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అడిగితే ఇచ్చే దేవుడు. అడిగితే ఇచ్చే దేవుడు. ఇలాంటి ప్రార్థన నాకు కావాలి ప్రభా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడనియు ప్రకృతించెద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడనియు ప్రకృతించెద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రేమగలిగిన మా తండ్రి, కృపా కనికరంగల మా దేవా, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు. ఈ ఫాస్టింగ్ దినాల్లో మేము ఏ రీతిగా ప్రార్థించాలో నెహెమ్యా జీవితాన్ని మా ముందు పెట్టి ఆ రీతిగా మేము కూడా ప్రార్థించి నెహెమ్యా లాంటి శక్తివంతమైన కార్యాలు మేము చేయాలి. అలాంటి జీవితాన్ని నాలో మాలో మీరిచ్చి నీ మహిమ కొరకు మమ్మలను సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.